హాయ్ హ్యాపీ సండే అందరికీను. ఇక లేసినాను లేండి, పొద్దున్నే లేచి ఇక సైలు సామాన్లని కడిగేసింది రాత్రే. ఇక నీళ్ళు అయితే ఉన్నాయి, ఇక ఇల్లంతా ఇట్లుంది, క్లీన్ చేసుకోవాలా. గ్యాస్ అయితే కడుక్కున్నాను, గ్యాస్ అయితే కడిగేసినాను. ఇంకా దోసపిండి అయితే కలిపి పెట్టినాను, దోశ అయితే పోసుకుందాం అనేసి. ఇక కాలు అయితే తెప్పించుకున్నాను, కాఫీ అయితే పెట్టుకొని తాగాల. మా ఇంటి ఆయనను వచ్చినాడు ఇప్పుడు తానే అనుకున్నాను. ఇంకా మా ఇంటి ఆయన నైట్ చేసి వచ్చినాడు లేండి, అందుకే పనుకునేసినాడు. ఇప్పుడే వచ్చింది, ఒక 5 నిమిషాలు అయ్యా, అందుకే మెల్లిగా మాట్లాడుతున్నాను. ఇంకా పాపము నిద్రపోయి అంతా ఫుల్ నైట్ చేసినాడు, పనుకోలేదంట కొంచెం కూడాను. ఓ 2 అవర్లు 3 అవర్లు పనుకుంటాడు లేండి, అయితే ఉరివే పనుకోలేదంట. ఇంకా బట్టల పని అయితే ఎంత అయిపోయింది, ఇంకా బట్టలు అయితే అన్నీ వేసేసినాను. నైట్ వేసేసినాను కదా బట్టలు నేను. ఇంకా కాఫీ అయితే పెట్టుకొని తాగేస్తాం, సౌండ్ తగ్గించుకోవాలి, పనుకోండారు. లేపించొద్దా, ఇయర్ ఫోన్ తేలేదు డాడీ. ఇంకా అందరికీ హ్యాపీ సండే అండి. ఇంకా దోశ చట్నీ అయితే చేసుకుంటా నాష్టాకి. ఈరోజు చాలా పనులు ఉన్నాయి ఇంట్లో, అంటే అదే మంచం తెచ్చినాను కదా, మీకు చెప్పినాను కదా. ఇంకా మంచంలో అయితే బట్టలన్నీ కొత్త బట్టలన్నీ సర్దుకోవాలా. ఇంకా సర్దుకొని ఇంకా బట్టలు అయితే అన్నీ సర్దుకొనేస్తాను ఈరోజు. ఫస్ట్ కాఫీ పెట్టుకొని తాగేస్తా. టైం వచ్చేసి 7:30 అయింది. మా ఇంటి ఆయన 7 గంటలకు వచ్చినాడు లేండి, పనుకోన్నాడు. అందుకే లేపించలేదు, ఎప్పుడు లేస్తాడో లేని. 10 గంటలకు లేపిస్తాను నాష్టాకి. ఇంకా 10 గంటలకైతే లేపిస్తాను నాష్టాకి, నాష్టా తింటాడు. ఇంకా శైలు నేను ఈరోజు బట్టలన్నీ సర్దుకుంటాము. ఇంకా వీడియో కంటిన్యూ అవుతుంది. 2 సార్లు డమ్ డమ్ అని పడిందండి కింద. ఇది నాకైతే ఏందో బయట డమ్ డమ్ అని సౌండ్ వచ్చింది అనేసి లేచి చూస్తే ఆయమే. ఇంకా అలవాటు లేదు, కొంచెం వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవాలి. అది ఒక దగ్గర ఉండదు లేండి, ఈడుంటే ఆడిపోతుంది, ఆడుంటే ఈడికి వస్తుంది, అట్లా చేస్తుంది. ఇంకా మంచం మీద అయితే పడిపోతా ఉంది. ఇంకా శైలుకు నీళ్ళు పెట్టాలా. ఇంకా 2 ఎండ రాలేదు, ఎండ రాని బాగా. ఇంకా అప్పుడైతే నీళ్ళు పోసేస్తా శైలుకి. వాళ్ళు కొనుక్కొని నేను కాఫీ అయితే పెట్టుకొని నేను శైలు తాగుతాము. వాళ్ళకి పెట్టలేదు, వాళ్ళు మళ్ళీ లేని ఎందుకు లేపించేది, పనుకొని లేండి వాళ్ళు. ఇంకా నేను శైలు అయితే కాఫీ పెట్టుకొని తాగేస్తాము. వీడియో కంటిన్యూ అవుతా ఉంటుంది, చూస్తా ఉండండి. హ్యాపీ సండే. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా దోశలు అయితే వేస్తున్నాను లేండి. వారం అయిపోయా దోశలు వేసి ఈ వారం మేము ఈరోజే వేస్తున్నాను. ఇంకా వాళ్ళైతే తింటా ఉన్నారు. ఏమన్నా మాట్లాడండి, ఏం మూగోళ్ళు ఉన్నట్టున్నారు ముగ్గురును. ఎవరో చెప్పింది, అవునులే. ఇంకా టిఫిన్ అయితే అయిపోయింది, ఇంకా తినేసి ఇంకా మధ్యాహ్నానికి అయితే ఏమైనా చేయాలా. చికెన్ తెప్పిస్తాను మధ్యాహ్నం అయితే. ఇంకా బట్టలు అయితే అన్నీ సర్దేసినాను లేండి, అయ్యో చూపిలేదు కదా. ఇంకా బట్టలన్నీ సర్దేసినాను అన్ని దాంట్లో మొత్తము అంత నీట్గా. అన్ని నీట్గా పెట్టుకున్నాను. ఇంకా బీరువాలో అయితే చాలా జాగా మిగిలిపోయింది, చూపిస్తాను ఉండండి. బీరువాలో అయితే ఎంత ప్లేస్ మిగిలిందని. చేతి పొద్దున్న నుంచి అన్నీ సర్దినాను నీట్గా.
కూర్చొని ఇంకా నా బట్టలు అయితే ఇటు సర్దుకున్నాను. ఇంకా వాళ్ళది ఇటు పెట్టినాను, రాఘవేంద్ర కింద పెట్టేస్తున్నాను. ఇదైతే ఖాళీ ఉంది, ఊరికే కొన్ని పెట్టినాను రండి. ఇవన్నీ ముసురుకు వాడుకునే బట్టలు లేవు అంతే, ఇంకా ఎత్తుకోలేదు నేను, అట్లే ఉన్నాయి. ఇంకా అది ఇంత ఖాళీ ఉందో ప్లేస్ అంతా. ఇంకా ఇవైతే ఓణీలు పెట్టినాను దీంట్లో, అట్లా పెట్టాక రాదు, అందుకే ఓణి మూట కట్టి పెట్టేసినాను రండి. ఇంకా రోజు వాడుకునే బట్టలు. ఇంకా శైలు అయితే ఇక్కడ ఒకటి కూడా లేవు, అన్నీ ఎత్తేసినాను. శైలుది అయితే అయిపోయినా, ఉండు ఎత్తుకొస్తాను. ఆర్డర్లు ఇస్తాండారు నా బిడ్డలు ఇద్దరు. సండే పుట్ల కూడా రెస్ట్ లేదు ఫ్రెండ్స్ నాకు. వీళ్ళన్ని పనులు నాకు చేపిస్తారు. ఇంకా అన్నీ దీంట్లో సర్దేసినాను మొత్తము, చూపిలేదు ఫ్రెండ్స్ మీకు. ఇంకా ఫోన్ వాడు బిజీగా పట్టుకొని ఉన్నాడులేండి, అందుకే చూపిలే. మొత్తం దీంట్లో పెట్టేసినాను. ఇంకా సూట్ కేసు అయితే ఖాళీ చేసినాను. స్కూల్ బట్టలు అయితే పెట్టుకుందాం దీంట్లో అనేసి ఇంకా స్కూల్ బట్టలు అయితే పెట్టేసుకుంటాను రావేంద్ర వాళ్ళది. ఇన్ని రోజులు వీడు పెడతా ఉంటే ఇంకా దాంట్లో వద్దు అనేసి ఖాళీ చేసేసినాను. ఇంకా దాంట్లో అయితే పెట్టేసుకుంటా. ఏంది ఉండిలే కావాలా నాకు పట్టుకొని పనుకునేకి. ఇరుగుతుంది నీకు. ఇంకా తలముట్లు అయితే కొత్త తెచ్చిండే కదా, ఇంకా అవైతే కొంచెము పనుకుంటే జారిపోతున్నాయి అట్లే. ఇంకా 4 తలముట్లు అయితే కొట్లాడి 2-3 ఇప్పించుకున్నాను మా ఇంటి దగ్గర. ఇంకా పొరపని పడేసి వచ్చినాడు లేండి, వేస్తాను. ఇంకా బట్టలు అయితే ఆరుతా ఉండయి. తొందరగా టిఫిన్ చేసేసి ఇంకా నేను తినాలా. ఇంక వాళ్ళు తిని ఇంకా మా అత్త అయితే ఫోన్ చేసిండే, ఇంచేపు మాట్లాడుతూ ఉన్నా. ఇంకా మా అత్త అయితే సాంబ్రాణి వేయాలని పిలుస్తూ ఉండరు ఉగాది పండుగకి. మా ఇంటి ఆయన చూస్తే కట్టేటు చాలా ఉన్నాయి, ఇప్పుడు అయ్యలేదు అంటున్నాడు. మా అత్త అరిసి పెట్టింది ఇంచేపును. ఏమ్మా ఎప్పుడు చూసినా ఇట్లే చెప్తారు మీరు, ఒకరోజు వచ్చిపో అనేసి. చూడాలి ఫ్రెండ్స్, సాంబ్రాణి అయితే వేస్తారు మా అత్త వాళ్ళ ఇంట్లో, బాగా చేస్తారు. మా ఇంటి ఆయన పోదాము అంటే ఇప్పుడు అయ్యలేదు అంటున్నాడు. ఏం చేసేది, పోవాల్సి ఉండే ఖచ్చితంగా. ఉగాది పండుగకి సాంబ్రాణి వేస్తారు మా అత్త వాళ్ళ ఇంట్లో, ఇంకా అందరూ వస్తారు. మా ఇంటి ఆయన వద్దు అంటున్నాడు. నాకు పోవాలనిపిస్తుంది, చూద్దాం ఏమవుతుందో. వీడియో కంటిన్యూ అవుతుంటుంది, చూస్తానండి, ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ అందరూ. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా వంట అయితే అయిపోయింది లేండి. ఇంకా మా ఇంటి ఆయన చికెన్ తీసుకొచ్చి ఇచ్చేసి ఇంకా పనుకున్నాడు నీళ్ళు పోసుకొని. ఇంకా శైలును నీళ్ళు పోసుకొనేసింది. ఇంకా రావేంద్ర అయితే పొద్దున్న పోసుకుంటాడంట. ఇంకా మా ఇంటి ఆయన అయితే పోసుకొనేసిండాడు లేండి. ఇంకా చారు అయితే ఉడుకుతూ ఉంది, చికెన్. చారు అయితే అయిపోయింది. అయిపోయిందండి చికెన్ చారు అయితే. రైంద్ర అబ్బాయి ఇదే కొంప. ఇంకా అన్నం అయితే అయిపోయింది. ఇంకా పిల్లలకైతే లెగ్ పీస్లు తెప్పించినాను, ఇంకా చేయాలా. ఫస్ట్ భోజనం తినేసి ఆమెకి ఆమెకి వేస్తాను. ఇంకా జ్యూస్ అయితే తెచ్చిపెట్టినాడు తాగమని. నీళ్ళు పెట్టినాడు కదన్నా, రా. అంతేనా, ఎరగడ్డలు పెడుతువా? కొనుక్కొని వస్తుండదు. 3 లేస్తాను.
కొనుక్కొనేసినాడు. ఇంకా 3 గంటలకైతే లేపుతాను. ఇప్పుడు వద్దులేండి, ఇంకా ఇప్పుడు కొనుక్కొని ఉన్నాడు. ఇంకా వర్క్లో అయితే తూకం వేసేపోవాలి. ఇంకా అప్పుడైతే ఫోన్ చేస్తారు వాళ్ళు, ఓనర్ అయితే. ఇంకా పై వార్పులు తూకం వేసేసి ఎన్ని కేజీలు ఉంది ఏమి అని. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇంకా ఫుల్గా నిద్రపోయేసినాను. మధ్యాహ్నం పనుకొని అన్నం తినేసి పనుకొని ఉండేది, ఇప్పుడు లేసినాను. ఇంకా పిల్లోళ్ళు కబాబే వేసిలే, మర్చిపోయినాను అట్లే. ఇంకా పిల్లోళ్ళు అడిగిరి ఇప్పుడు తానే ఇంకా వేస్తాను. నేను లెగ్ పీస్ కబాబులేండి, లెగ్ పీస్లు అయితే తెచ్చింది మా ఇంటైనా. ఇంకా ఇది ఒకటి ఉంది, 4 తెమ్మని చెప్పింది. అది చికెన్ అనేది వాళ్ళకి వేస్ట్ అయిపోతుందంట, అందుకే 3 ఇచ్చినారు వాళ్ళు. వాళ్ళు తీసుకుంటే 8 తీసుకోవాలంట, లేకపోతే 3 వస్తాయి అని చెప్పి. ఇంకా అందుకే వద్దు అనేసి ఇంకా 3 తెచ్చుకున్నాము. ఇంకా నాకు కడుపు నొప్పి ఎక్కువ ఉంది కదా, అందుకే నేను వద్దనుకున్నాను. ఇంకా పిల్లలకి వేసిచ్చి మా ఇంటానికి అయితే వేసి ఇచ్చేస్తాను. ఇంకా మా ఇంటాయన అయితే వార్పులు తూకం వేసేపోయినాడు లేండి, ఇంకా రాలేదు. అన్నం కూడా తినలే, అట్లే వెళ్ళిపోయినాడు. తను చాకైనా బయటక శైలు కాదండి. చూడు అన్న తినేస్తున్నాడు శైలు.